తమిళనాడులో తలైవి హవా కొనసాగుతూ ఉన్నది. తమిళనాడు వ్యాప్తంగా కూడా టీవీకే అభిమానులు ఇప్పటికే సంబరాలు స్టార్ట్ చేశారు. సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. మరికొద్ది సేపట్లోనే ఆల్మోస్ట్ అధికారిక ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పటికే దాదాపు 100కు పైగా స్థానంలో టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే అఫీషియల్ గా అయితే మనకి ఈసీఐ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు కూడా వివరాలు తెలుస్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ తమిళనాడు వ్యాప్తంగా కూడా సంబరాలు అయితే అంబరాన్ని అనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. దీంతో ఇక తమిళనాడు సీఎం గా విజయ్ తలపతి ఎన్నిక కాబోతామన్నాడు అనేటువంటి నినాదాలు కూడా ఊపందుకున్నాయి. దానికి సంబంధించి అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో అయితే విపరీతమైనటువంటి ట్రెండ్ అయితే ఉన్నది విజయ్ కి సంబంధించి. మరొక పక్క ఇప్పటికే విజయ్ ఇంటికి కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అభిమానుల తాకిడి పెరుగుతుండడంతో ఇప్పటికే పోలీసు బలగాలు చేరుకొని విజయ్ ఇంటికి అదేవిధంగా విజయ్ కూడా భారీ భద్రతను కల్పించేటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అసలు విజయ్ ని ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ముఖ్యంగా తమిళనాడు ప్రజలందరూ కూడా తమిళనాడు ప్రజల్లోకెల్లా యూత్ ముఖ్యంగా విజయ్ ని కోరుకున్నది. ఎందుకు యూత్ కు అంతలా భరోసా ఇచ్చాడు, ఏమని భరోసా ఇచ్చాడు, అదేవిధంగా విజయ్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి, ఆ మేనిఫెస్టో ఎట్లా ప్రజల్ని ఆకర్షించగలిగిందనేటువంటి వివరాలన్నీ కూడా ఒకసారి చూద్దాం రండి. మరీ ముఖ్యంగా ఇవాళ అన్ని వర్గాల్లో చర్చ వినిపిస్తా ఉన్నది ఏంటి అంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి అప్పటి అగ్రసినీ నటుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అదే మ్యానే విజయ్ కి కూడా వర్తించిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తా ఉన్నాయి. విజయ్ కూడా పార్టీ పెట్టి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. 2 సంవత్సరాల్లోనే విజయ్ కూడా విజయం దిశగా కొనసాగుతా ఉన్నాడు అన్నటువంటి దాని మీద కూడా ఇవాళ అందరిలో కూడా చర్చ నడుస్తా ఉన్నది. అసలు ఆ మేనిఫెస్టో ఏంటి, మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, ఏమి ఇస్తా అన్నాడు, విజయ్ ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది కూడా ఒకసారి మీకు డీటెయిల్స్ లోకి వెళ్ళి చూపిస్తానండి. మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే అంతా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. మరొక పక్క